హైదరాబాద్ లో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న 3 ఏళ్ల కుమారుణ్ణి కన్న తండ్రే హత్య చేశాడు. అనంతరం బాలుడి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి మూసీలో పడేశాడు. బండ్లగూడకు చెందిన మహమ్మద్ అక్బర్ కు అనాస్ అనే 3 ఏళ్ల కుమారుడున్నాడు. గత కొంతకాలంగా అనాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడికి వైద్యం చేయించాలనే అంశంపై తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. అయితే భార్య పోరు పడలేక మహమ్మద్ అక్బర్ కుమారుణ్ణి చంపేశాడు. తర్వాత మూసీలో పడేశాడు. బాలుడు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రిపై అనుమానంతో పోలీసులు విచారించగా నిజం బయటపడింది. హైదరాబాద్ బండ్లగూడలో దారుణం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, అనారోగ్యంతో బాధపడుతున్న 3 ఏళ్ల కుమారుడిని ఓ తండ్రి అత్యంత కిరాతకంగా చంపాడు. బాలుడి మొహంపై బిండు పెట్టి ఊపిరాడకుండా చేసి అనంతరం ఆ బాలుడి మృతదేహాన్ని తీసుకుని మూసిలో పడివేసినటువంటి వైనం ఆ బండ్లగూడ సూర్యనగర్ లో వెలుగులోకి వచ్చింది. అయితే బండ్లగూడ సూర్యనగర్ కు సంబంధించినటువంటి మహమ్మద్ అక్బర్ సనాబేగం దంపతులకు 2 కుమారులు ఉన్నారు. ఒక 7 ఏళ్ల కుమారుడితో పాటు ఆ తర్వాత 3 ఏళ్ల చిన్న కుమారుడు అనాస్ ఉన్నారు. అనాస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. వివిధ ఆసుపత్రులు చికిత్సలు వివిధ ఆసుపత్రులు చూపించినప్పటికీ కూడా ఆయనకు అనారోగ్యం అలాగే ఉన్నటువంటి సందర్భం. అయితే ప్రధానంగా ఇదే అంశం మీద భార్యాభర్తలకు గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా గొడవలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇదే విషయం గురించి ఇతర మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఎలాగైనా సరే కుమారుని చంపాలంటూ కూడా మహమ్మద్ అక్బర్ ప్లాన్ చేశారు. సో ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి భార్య విధులకు వెళ్ళిన తర్వాత ఇంట్లో కుమారుడు ఉన్నటువంటి నేపథ్యంలో కుమారుడు మొహం మీద బిందుతో పెట్టి ఊపిరాడకుండా చేసి అనంతరం హత్య చేశాడు. ఆ తర్వాత బాలుడి మృతదేహాన్ని సంచిలో మూట కట్టి బూసిలో పడవేసినటువంటి సందర్భం అయితే ఉంది. అనంతరం ఏమీ జరిగినట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యకు ఫోన్ చేసి కుమారుడు కనిపించలేదంటూ కూడా చెప్పాడు. ఆ తర్వాత ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తన కుమారుడు కనిపించలేదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సో ఇందులో భాగంగానే తండ్రి మీద అనుమానం వచ్చింది. తండ్రిని విచారించారు కూడా. విచారించేటటువంటి సమయంలో కూడాను కొంత సమాధానాలు మహమ్మద్ అక్బర్ చెప్పడంతో అతని మీదే అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చేటప్పుడు తన బంధువులు బాబును తీసుకుని వెళ్లారు. అనంతరం తీసుకుని వెళ్లి వచ్చాక ఇంటి దగ్గర దిగబెట్టారంటూ కూడా తనకు ఫోన్ చేశారంటూ మహమ్మద్ అక్బర్ పోలీసులకు చెప్పారు. అయితే అతని కాల్ డీటెయిల్స్ ఆరా తీయగా కాల్ డీటెయిల్స్ వివరాలు చూడగా ఎక్కడ కూడా బంధువులు అతనికి ఫోన్ చేసినట్టు ఎక్కడ కూడా కాల్ డీటెయిల్స్ కనిపించదు. దీంతో అనుమానం మరింత బలపడి పోలీసులు తమదైన స్టైల్లో మహమ్మద్ అక్బర్ ని విచారించినటువంటి నేపథ్యంలో తానే బాలుని హత్య చేశానంటూ కూడా అంగీకరించాడు. అనంతరం హత్యకు గల కారణాల మీద పోలీసులు ఆరా తీసినప్పుడు బాలుడి అనారోగ్య సమస్యలనే ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. అనాస్కు అనారోగ్యంగా ఉండడంతో తరచూ భార్యాభర్తల మీద ఇదే విషయం మీద గొడవలు అవుతుండడంతో విసిగిపోయి తానే హత్య చేశానంటూ పోలీసుల ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు మూసీలో డెడ్ బాడీని పడేశానంటూ కూడా చెప్పడంతో మూసీలో ఎన్డీఆర్ఎఫ్ ఆ తర్వాత ఈ బందగూడ పోలీసులు కూడా గాలింపు చేపట్టారు. అయితే నిన్నంతా కూడా గాలించినప్పటికీ ఎక్కడ కూడా బాలుడికి సంబంధించిన మృతదేహం అయితే లభ్యం కాలేదు. ఇక ఇదే అంశం మీద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు మహమ్మద్ అక్బర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓకే, థాంక్యూ శశి.